హే బంగారమ్స్! ఈరోజైతే నా స్టైల్‌లో చికెన్ ఫ్రై అయితే చేసేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్‌ని బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకొని. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. పసుపు వేసిన తర్వాత చికెన్‌లో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. బాగా బాయిల్ అయిన తర్వాత ఈ చికెన్‌నైతే పక్కకు తీసేసుకొని, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని, బాగా వేడయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో కొబ్బరి అండ్ టమాటో పేస్ట్ అయితే వేసేసుకోవాలి. టొమాటో పేస్ట్ బాగా వేగి ఆయిల్ పైకొచ్చే వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి బాగా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఈ స్టేజ్‌లో వేసుకుంటే చాలా బావుంటుంది నంచుకోవడానికి. మిర్చి కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్‌గా కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకుంటే మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ చికెన్ అయితే రైస్‌లో వేసుకొని తింటే చాలా చాలా బావుంటుంది.